పురుగుల మందు తాగుతావా? ఏమైనా జరుగుంటే మేమేమో వాళ్ళు చెప్పు. పిన్నములు పెద్దములు మేమంతా ఎందుకున్నాం? ఎవరో ఒకతొచ్చి మీ బావను కట్టుకుంటే మేము చూస్తుంటావా? అవునవును, చూస్తూ ఉంటావా ఏంటి? ఇటు చూడు తల్లి, నీకు చిన్న బాబే మొగుడు, ఇదెవరూ మార్చలేరు. ఏమనుకుంటారు మీరంతా? చిన్నప్పటి నుండి మావయ్యని మొగుడు మావయ్యని మొగుడు అని చెప్పి ఇప్పుడంతా ఓదార్చడానికి వచ్చారా? పిచ్చి పట్టిందా? అన్ని పగలగొట్టలే. వీడు వీడికి అదే అని ఎవరైనా చెడ్డ కట్టి మాట్లాడారంటే చెప్పు తీసి కొడతాను. ఏంటి ఆణిముచ్చు కొడుకు మాణిక్యం కూతురు మందు తాగటమా? అబ్బకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చాడని తమ్ముడు. అసహ్యంగా ఉందిరా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? పదండి, మన ముగ్గురు మునిగి సావడానికి చెరువే దొరకదా? చెరువుల్లో నీళ్లు ఉండట్లేదు. చెరువులు కాకపోతే విషం తాగి చేస్తాం. సఫారీ టైం ఎంత చెప్పు? 10కి తాగినా 11, 12. ఇంకో 2 గంటల్లో ఊరంతా ఇక్కడికి రావాలి. చూపిస్తావా? సర్కస్ ఇక్కడ చూపిస్తా చూద్దుగానే. మరిది గారు, అమ్మాయిని డిశ్చార్జ్ చేసే గ్యాప్ లోనే ముందు కొట్టేశారు. సిటీలో కొట్టు కనపట్టడమే మనకు పెద్ద ప్రాబ్లం. వీడికి మాత్రం ఎక్కడ దొరుకుతోంది? నీది నీ సమస్య, ఇది మొత్తం తాగుబోతోళ్ల సమస్యరా? మరిది గారు బయటికి రండి, ఏదైనా మాట్లాడి నిర్ణయించుకుందాం. కూతురు మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఇందరు అక్క చెల్లెళ్ళు తోడళ్ళు ఏం పీకారంట. అక్కడికి వెళ్ళి వేరే సంబంధం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? చెప్పండి. మిక్చర్ రైట్ నో ఐ యామ్ బిజీ. ఇదిగో ఐల్ కాల్ యు లేటర్. ఈ గూడచారి మొగుడున్నాడే, ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. బ్రో, వి ఆర్ లిమిటెడ్ ఎడిషన్. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇంగ్లీష్. ఒరే తమ్ముడు, ఈ అన్నయ్య ఎలాగో చచ్చిపోతాడు. దానికి ముందు ఈ అన్నయ్య మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయం చెప్పి చావమంటారా? ఎస్ బ్రో, చెప్పండి. దయచేసి సఫారీ తీసేరా. నేను చూడలేకపోతున్నారా? నా నోట్లో కాసిన బియ్యం వేసినప్పుడైనా పంచేసట్టుతో వేస్తావా? అలాగే. ఏంటి మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా. లోపలికి పోబావా? టైంకు గుర్తు చేసమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మందు వేసుకొస్తాడు. నీకేంటంట కడుపు మంట కాకపోతే? ఏంటి బాబాయ్ కృష్ణాయలా మోటార్లో వేయడానిక? బ్రో ఏంటిది? చెరువు దాకా వెళ్లే ఓపిక లేదా? నేను ఇక్కడే చచ్చిపోతాను. నీకేదో పిచ్చా? బాబాయ్, నా మాట విను. నువ్వు చావపోయేది కాకుండా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? నువ్వు దాగి మమ్మల్ని చంపుతున్నావు. మొత్తానికి మళ్ళీ గుమ్మం అడిగిచ్చాడు. ఎవరు అది మన ఇంటికి వచ్చి మనల్ని ఏల్టానికి? అరే ఆగండి ఆగండి ఆగండి. మీ 2 కుటుంబాల్లోనే ఆ అమ్మాయిని చేసుకోవాలా ఈ అమ్మాయిని చేసుకోవాలని మీలో మీరే గొడవ పడుతున్నారు. అదే అసలు సమస్య. రాజకీయంలో కుటుంబం ఉండొచ్చు, కుటుంబంలో రాజకీయం ఉండొచ్చా? ఒకటి రాధమ్మని చేసుకోవాలి, లేదా ఇందిరిని చేసుకోవాలి. ఆ సోడాది మాత్రం ఇంట్లోకి రాకూడదు. మన తమ్ముడికి మన ఇంటి పిల్లతోనే పెళ్లి జరగాలి. అవును. అసలు ఏం జన్మెత్తాడు వీడు? మనిషేనా? ఆ కృష్ణంరాజుతో తిరుగుతున్నావంట మనోళ్ళు చెప్పారు, నేను నమ్మలే. అవును బావా, నమ్ము నమ్ము, నిజమే. నీలా నాకు వాడు నచ్చలేదమ్మా. కానీ నాకు బాగా నచ్చాడు బావా. నువ్వు వాడితో తిరగొద్దు. అది వాడికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. నా లైఫ్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలుసు. కృష్ణంరాజు ఉన్నాడనే ధైర్యంతోనే ఇంత పొగగా మాట్లాడింది. అది సంతోషంగా ఉన్నా అన్నది కదా, ఉండనివ్వకూడదు. సారీరా, ఆ రోజు నీ సిచ్యువేషన్ తెలియక నేను అర్థం చేసుకోలేదు. కోపమా? లేదు లేదు, నిద్ర పట్టట్లా. నీ వాయిస్ బొత్తిగా సరిగా లేదు. అబ్బో పర్లేదే, నా వాయిస్ విని నేను ఏ మూడ్ లో ఉన్నానో కనిపెట్టేస్తావా? నువ్వు చూసే చూపుని బట్టి నువ్వే మూడ్ లో ఉన్నావో కనిపెట్టగలను నేను. నేను ఇప్పుడే నిన్ను చూడాలి. అలాగా?
ఇప్పుడు కళ్ళు మూసుకో. మన రూమ్లో అన్ని పనులు పూర్తి చేసి నా కోసం వెయిట్ చేస్తున్నావు. నేను ఫ్రెష్గా స్నానం చేసి నీకు నచ్చిన పింక్ కలర్ నైటీ వేసుకుని నీ పక్కనే పడుకుని నేను టైట్గా హక్ చేసుకుని నీ నుదుటి పైన ఒక ముద్దు, తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత పెదాల పైన. నా బంగారు, నిన్ను తొందరగా ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చీరలు నా పెళ్ళంగా నిన్ను చూడాలనుంది. ఇప్పుడే నీతో నా లైఫ్ మొదలు పెట్టాలనుంది. అయ్యా, మన అరటి తోట మొత్తం నరికేశారయ్యా, తోట మొత్తం నాశనం చేసేశారయ్యా. రండయ్యా. పచ్చని తోటను పాడు చేసి అయ్యా, మన రామలక్ష్మణులు చచ్చిపోయినారు అయ్యా. ఇది చూస్తే వాడు గుండె పగిలిపోతుంది. ఏమైంది నాన్న రామలక్ష్మణులకి? ఏమైంది? నువ్వు చూడొద్దు. అయ్యో, ఏమైంది నాన్న? ఏమైంది? ఒక్కసారి చూస్తాను రా. అయ్యా. మన పొలంలోనే పాతి పెట్టావయ్యా. ఉంటావయ్యా. ఐదు 5,000 అరటి చెట్లు, బిడ్డల్లా పెంచుకున్న ఎడ్లు అన్నీ ఒకే రోజు లేకుండా పోతే ఎలాంటి వారికైనా సరే మనసు కష్టంగానే ఉంటుంది. ఏంటి సార్, ఇంట్లో ఇంత కష్టం వచ్చింది, కుటుంబంలో ఎవరు రాలేదు? ఎవరైనా విడదీశారా? కృష్ణరాజు, కోపమా? ఎండలో తుమ్మ చెట్లు నరికేలా చేసావు కదా, అది చూసి కడుపు మండిన వాడు ఎవడో నీ తోటని ఎడ్లని నరికి నేను ఇక్కడే పాతి పెట్టేశాను రా నిన్ను. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా.